హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయమందు దేవుని వాక్యాన్ని చదివి స్తుతియాగం అర్పించి ప్రార్థించుటకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. గత దినమంతా కాచి కాపాడిన దేవుడు ఈ దినములో మనలను దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం చదువుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవునికి స్తోత్రం. మంచి దేవుడు తన వాక్కు ద్వారా మనల్ని బలపరిచి నడిపిస్తున్నందుకు స్తోత్రం. భూమియు దాని సమస్తమును, లోకమును దాని నివాసులను యెహోవా వారే. సమస్తము దేవునిదే. అవును, ఆయన సృష్టించాడు, ఆయనదే. ఆయన దేవుడై ఉండి మన యందు ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు. నిజంగా ఇది చాలా గొప్ప ఆశ్చర్యం. గనుక మనము ఆయనకు కృతజ్ఞులమై ఉందుముగాక. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన హృదయము శుద్ధమైన చేతులను గలవాడే యెహోవా వలన ఆశీర్వదింపబడును. ఆదాము హవ్వ ద్వారా కలిగిన ఆజ్ఞాతిక్రమమైన పాపం వలన మనుష్యుడు దేవుని ఎదుర్కొనలేకపోతున్నాడు. అయితే మరలా యేసు క్రీస్తు ప్రభువును తండ్రి పంపించి శిలువ యాగము ద్వారా సమాధానపరిచి దేవునితో సమాధానపరిచినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. మనము ఆయనతో సహవాసంలో ఉంటూ అబ్బా తండ్రి అని ప్రభువుకు మొరపెట్టుటకు మార్గము యేసయ్య ద్వారా అనుకూలమైనది. యేసుక్రీస్తు నామములో తండ్రి యొద్దకు చేరవచ్చు, ప్రార్థన చేయవచ్చు. యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా మనకు శుద్ధీకరణ కలిగి ఉందుముగాక. ఎప్పటికప్పుడు యేసు రక్తము ద్వారా శుద్ధీకరింపబడుదుముగాక. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించుదుముగాక. 24వ కీర్తన వాక్యము ఆయన రాజుల రాజుగా, ప్రభువుల ప్రభుగా తెలియజేయుచున్నది. ఆయన గొప్పతనమును, ఆయన మహిమను మనము ఆరాధించుదుముగాక. దేవునికి స్తోత్రం. స్తుతి యాగం అర్పించి ప్రభువును గణపరుద్దాం, మహిమపరుద్దాం. ప్రధాన ప్రవక్తవైన దేవా యేసయానికి స్తోత్రం. పరమ వైద్యుడవైన దేవా యేసయానికి స్తోత్రం. ప్రధాన యాజకుడవైన దేవా యేసయానికి స్తోత్రం. గొప్ప ప్రధాన యాజకుడా యేసయానికి స్తోత్రం. నిత్య ప్రధాన యాజకుడా యేసయానికి స్తోత్రం. నమ్మకమైన ప్రధాన యాజకుడా యేసయానికి స్తోత్రం. పాపము లేని ప్రధాన యాజకుడా యేసయానికి స్తోత్రం. మన బలహీనతల కొరకు సహాయము చేయు ప్రధాన యాజకుడా యేసయానికి స్తోత్రం. రాబోవుచున్న మేలుల విషయమై వచ్చిన ప్రధాన యాజకుడా యేసయానికి స్తోత్రం. మార్పు లేని యాజకత్వం కలిగిన దేవా యేసయానికి స్తోత్రం. మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవైన దేవా యేసయానికి స్తోత్రం. ఇశ్రాయేలు సృష్టికర్త యేసయానికి స్తోత్రం. ఇశ్రాయేలు కాపరి యేసయానికి స్తోత్రం. ఇశ్రాయేలును పరిపాలించే అధిపతి యేసయానికి స్తోత్రం. ఇశ్రాయేలీలకు ఆధారమైన దేవా యేసయానికి స్తోత్రం. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా యేసయానికి స్తోత్రం. ఇశ్రాయేలీల ఆదరణ అయిన దేవా యేసయానికి స్తోత్రం. ఇశ్రాయేలీల యొక్క వెలుగైన దేవా యేసయానికి స్తోత్రం. ఇశ్రాయేలీలకు మంచు ఉన్నట్లు ఉన్న దేవా యేసయానికి స్తోత్రం. ఇశ్రాయేలీలకు పరిశుద్ధపరచు దేవా యేసయానికి స్తోత్రం. ఇశ్రాయేలీల న్యాయాధిపతి అయిన దేవా యేసయానికి స్తోత్రం. ఇశ్రాయేలీల బలిష్ఠుడైన దేవా యేసయానికి స్తోత్రం. యాకోబు యొక్క బహు పరాక్రమము గల దేవా యేసయానికి స్తోత్రం. యాకోబునకు స్వాస్థ్యమగు దేవా యేసయానికి స్తోత్రం. యాకోబును ప్రేమించే దేవా యేసయానికి స్తోత్రం. యాకోబును అంగీకరించిన దేవా యేసయానికి స్తోత్రం. యోబు క్షేమస్థితిని మరలా అతనికి దయచేసిన దేవా యేసయానికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు స్తుతి యాగము ద్వారా ఆయన మహిమ పొంది మనల్ని ఆయనకు మహిమకరంగా లేవనెత్తునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన.
సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే మన మహిమగల రాజు అని గొప్ప స్వరముతో స్తుతించుదుముగాక. మేము ప్రవేశించే ప్రతి స్థలములో దేవా, మహిమగల రాజా, నీవు మాకంటే ముందుగా ప్రవేశించి మేము వెళ్ళి ప్రతి స్థలంలో నీ మహిమను కనబరుచుము దేవా. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా దేవా, మా హృదయంలో నీ మహిమతో మహిమగల రాజుగా ప్రవేశించి నిన్ను గణపరిచే విధముగా మాతో ఉండు ప్రభువా. దేవానికి స్తోత్రం. బల శౌర్యములు గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా, నా యేసయ్యా, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా, నాకు రక్షణ ఇచ్చిన యేసయ్యా, మాకు ఆశీర్వాదం ఇచ్చిన యేసయ్యా, మమ్మల్ని ప్రేమించిన యేసయ్యా, మాకు తోడుండే యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, మహిమగల యేసయ్యా, మహిమగల రాజా, నీకు స్తోత్రం 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 తండ్రి. దేవా యేసయ్యా, నీకు ఘనమైన సాక్ష్యము చెప్పుటకు నీ కృప దయచేము దేవా. నిన్ను గణపరిచి నీ కార్యములను ప్రకటించుటకు నా దేవా యేసయ్యా, నీ మహిమను కనబరచుము దేవా. నా దేవా, నీవు ప్రవేశించినట్లు అనేకులు మీకు దారి ఇచ్చుటకు కృపచూపుము దేవా. మేము అటువంటి మార్గముల కొరకు మాదిరికరముగా ఉందుముగాక. నమ్మకమైన దేవా, సత్యవంతుడవైన దేవా, నీ నామం బహు గొప్పది దేవా. అయ్యా, నీతిని బట్టి విమర్శ చేసే దేవుడవు, నీవు యథార్థవంతుడవు, శత్రువగు సాతాను యొక్క కుయుక్తులు చెదరగొట్టే దేవుడవు దేవా. నీ చిత్తమే సిద్ధించినట్లు ఆత్మకార్యం జరిగించే దేవుడవు దేవానికి స్తోత్రం 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 దేవా. దేవుని వాక్యమును నామము గల దేవానికి స్తోత్రం. రాజులకు రాజును, ప్రభులకు ప్రభువును జయించిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రక్తమిచ్చి మమ్మల్ని కొన్న దేవుడిగా ఉన్న దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ఇంటిలో, నా హృదయంలో, నా జాబ్లో నిన్ను స్తుతిస్తూ, నీకు స్థలమిచ్చి, నీకు మొదటి స్థానం ఇచ్చి నిన్ను ఆరాధిస్తూ నీతో నడువుటకు నీ సహాయము దయచేము దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమగల రాజా, మా ప్రతి పరిస్థితిలోనూ మేము ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత మంచివాడో, ఎంత ఉన్నతుడో. ఇలాంటి దేవుడు మాతో ఉన్నందుకు గొప్ప సంతోషము, గొప్ప ఆనందము, గొప్ప భాగ్యము కలుగుతుంది దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. మా శాపమును ఆశీర్వాదంగా మార్చినావు, మా చీకటిని వెలుగుగా మార్చినావు దేవా. జీవాధిపతి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా కీడును మేలుగా చేసిన దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా యేసయ్య, ప్రతి విషయంలో మీకే మొదటి స్థానం ఇచ్చి నిన్ను గణపరుస్తున్నాము దేవా. నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.